glory, there's no fear, only boldness. మహిమలో భయము లేదు, కేవలము ధైర్యం ఉన్నది. Some always fear. ఈ రీతిగా ఎల్లవేళలా యోబు భయపడేవాడు. And the Bible says, బైబిల్ చెప్తోంది, the enemy came and stolen away all the good deeds of ఇలా Job. బైబిల్లో ఉన్నటువంటి మేలైన వాటినన్నిటిని కూడా శత్రువు వచ్చి దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. If you lost something in your life, నీ జీవితంలో కూడా నీవేదైనా కోల్పోయినట్లయితే, if you lost something in your business and in your life, నీ వ్యాపారంలో నీ జీవితంలో నీవేదైనా కోల్పోయినట్లయితే, listen, God is not the God of losses. గమనించండి, వినండి, దేవుడు నష్టములను కలిగించేవాడు కాదు. Oh, God is not the God of losses. మన దేవుడు నష్టములను కలిగించేవాడు He కాదు. is the God of compensation. ఆయన నష్ట పరిహారమును ఇచ్చేటువంటి దేవుడై You ఉన్నాడు. say hallelujah. హల్లెలూయా చెప్పలేదు మీరెవరు కూడా. Let me tell you one more time. ఇంకోసారి చెబుతాను, God is not the God of losses. నష్టమును కలిగించు దేవుడు కాదు మన He దేవుడు. is the God of compensation. నష్ట పరిహారము చెల్లించువాడు మన దేవుడు. If you lost some finance, నీవు ఆర్థిక స్థితిని if కోల్పోయినట్లయితే, you lost your testimony, నీ సాక్ష్యాన్ని నీవు if కోల్పోయినట్లయితే, you lost your reputation, నీ యొక్క పేరును పోగొట్టుకున్నట్లయితే, if you lost some anointing, అభిషేకమును నీవు కోల్పోయినట్లయితే, tonight in the name of Jesus, ఈ రాత్రి యేసు నామములో, in the mighty name of Jesus, యేసు శక్తిగల నామములో your scenario is going to be changed in Jesus' name. నీ పరిస్థితి మారబోతా ఉన్నది. The Holy Spirit is moving in this place. పరిశుద్ధాత్ముడు ఈ స్థలంలో సంచరిస్తా ఉన్నాడు. God of Job is telling you, యోబు దేవుడు నీతో చెబుతున్నాడు,